తొలిరాత్రి రోజు నా భర్త నన్ను వదిలివేసి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ పెద్ద అభాండమైతే నామీద వేసి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏమిటో తెలియాలి అంటే నా కథలోకి వెళ్లాల్సిందే. ఈరోజు నా తొలిరాత్రి. ఎన్నో ఆశలతో గదిలోకి అడుగుపెట్టాను. అంతలోనే నా భర్త నన్ను మంచంమీదకి ఒక్క తోపుతోసి తలుపు దబాలను కొట్టి తను వెళ్ళిపోయాడు. పెళ్లి జరగటం వల్ల చుట్టాలు ఇంకా కొంతమంది అక్కడే ఉన్నారు. నా భర్త అలా వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ ఉన్నారు. ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడో అర్థంకాక నేను తొందరగా తేరుకుని ఏమండి ఏవండి అని పిలుస్తూ నేను కూడా బయటికి వెళ్లాను. కాని ఆయన అది ఏమీ పట్టించుకోకుండా కారు వేసుకుని అక్కడినుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నవారు అంతా నా దగ్గరికి వచ్చి ఏమైందివాడు, ఎందుకలా వెళ్ళిపోయాడు, నువ్వు ఏమి అన్నావు అని అనటం మొదలుపెట్టారు. కాని నేను ఏడుస్తూనే ఉన్నాను. అంతలో లోపలికి వెళదాము అని ఆయన వాళ్ల వదిన అంటే నా తోడికోడలు లోపలికి తీసుకువెళ్ళింది. చుట్టాలు అందరూ గుసగుసలు మొదలుపెట్టారు. నా తోడికోడలు మటికి నన్ను గదిలోకి తీసుకువెళ్ళి అసలు ఏం జరిగింది అని అడిగింది. ఇంతలో మా అత్తగారు ఇది ఏదో చేసి ఉంటుంది, లేకపోతే ఆడు అంత కోపంగా ఎందుకు వెళతాడు. నేను ఏడవటం ఆపలేదు. అందరూ ఏదో రకంగా సూటిపోటిగా నన్నే అంటున్నారు. నా తప్పు ఏమీ లేకపోయినా ఇంతలో మీరు ఆగండి అత్తయ్యగారు, మీరు వెళ్ళండి, నేను కనుక్కుంటాను, ప్లీజ్ మీరు వెళ్ళండి. మా అక్క నాకన్నా ఒక 5 ఏళ్లు పెద్దది. తనకి ఒక బాబు. మా మామగారు పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా ఆస్తిపరులు. మేము మధ్యతరగతి వాళ్లము. మా మామగారు మా నాన్న మంచి స్నేహితులు. చిన్నప్పుడు మా మామగారు నీ కూతురిని నా చిన్న కోడలిగా చేసుకుంటానురా అని మాట ఇచ్చారు అట. అందుకని అంత ఆస్తి వచ్చిన మాట తప్పకుండా నన్ను ఈ ఇంటి చిన్న కోడలిగా నారు. మా అత్తగారు తనకి ఈ పెళ్లి ఇష్టంలేదు, అందుకని అవకాశం దొరికింది అని నామీద అక్క సంతా చూపిస్తున్నారు. మా అత్తగారు అక్కడినుంచి వెళ్ళిపోయాక అక్క అంటూ అక్కని పట్టుకుని బాగా ఏడ్చేశాను. అక్క ఆ ఇంట్లో అంతమంది జనం ఉన్నా నన్ను ఓదార్చేవారు. కరువయ్యారు. ఉన్న ఒకే ఒక్కతోడు అక్క, అదే మా తోడికొడలు. అసలు ఏం జరిగిందిరా చెప్పు అక్క అడగటం మొదలుపెట్టింది. అది అక్క చెప్పు తల్లీ, నా దగ్గర చెప్పటానికి నీకు మొహమాటం ఎందుకు, చెప్తేనే కదా నాకు ఏమన్నా తెలిసేదే చెప్పుకోవాలి. ఇక్కడ నాకు ఎవరు ఉన్నారు చెప్పుకోవటానికి, అక్క తప్ప అని మనసులో అనుకుని అక్క నేను పాల గ్లాసుతో లోనికి వెళ్లాను. అక్క నన్ను చూడంగానే నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, ఇంతవరకు నిన్ను ఎవరూ ప్రేమించలేదా, నువ్వు ఎవరిని ప్రేమించలేదా అని అడిగారు. అక్కదానిలో ఏముంది అంటే నువ్వు ఎవరిని అన్నా ప్రేమించావా అని అడిగింది అక్క. అక్క లేదు లేదు అక్క, నేను ఎవరిని ప్రేమించలేదు. ఎందుకంటే నాన్న నాకు చిన్నప్పుడే చెప్పారు. నాన్నకి మామయ్యగారు ఇచ్చిన మాట గురించి. నాన్న నన్ను చాలా అపురూపంగా చూసుకునేవారు. నాకు ఒక్క మాట మటుకు చెప్పారు. నా ఫ్రెండ్ నాకు మాట ఇచ్చాడు. వాడు ఎంత ఆస్తి సంపాదించినావాడు నాకు ఇచ్చిన మాట తప్పడువాడు. అలాంటివాడు. నేను కూడా వాడికి మాట ఇచ్చాను. నా కూతురిని నీ ఇంటి కోడలిని చేస్తాను అనివాడు మాట తప్పడు. నేను మాట తప్పను నీవల్ల కనుక ఆ మాట తప్పవలసి వస్తే మటికి ఆ రోజు నీ తండ్రి ప్రాణాలతోనే ఉండడు అని నన్ను కాలేజీకి జాయిన్ చేసేటప్పుడు చెప్పారు. నేను అది దృష్టిలో పెట్టుకుని నేను ప్రేమ జోలికి వెళ్లలేదు అక్క. అదే విషయం ఆయనకి కూడా చెప్పాను. దానిలో తప్పేముంది అయితే? మరి నిన్ను ఎవరూ ప్రేమించలేదా అని అడిగారు. అక్క ప్రేమించారు. చాలామంది కాలేజీలో నా ప్రేమ కోసం పడి చచ్చేవారు. కాని నేనెవరిని పట్టించుకోలేదు. నా మనసులో నిన్నే ఉంచుకున్నాను అన్నాను. అక్క దీనిలో తప్పు ఏముందివాడు అంతగా కోపగించుకుని వెళ్ళిపోవడానికి? ఏమో అక్కా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. నన్ను డబ్బు ఉంది అని పెళ్లి చేసుకున్నావు. ఈ రోజుల్లో ప్రేమలో పడకుండా ఎవరు ఉంటారు అని గొడవ పెట్టుకున్నారు. అక్క నేను ఎంత చెప్పినా వినటం లేదు. అక్క నేనేం తప్పు చేశాను? నా జీవితం ఇలా అయిపోయింది ఏమిటి అక్క అని బోరుమని ఏడవటం మొదలుపెట్టాను. నువ్వు బాధపడకు, నేను అందరం ఉన్నాం కదా, వాడు రాని మాట్లాడుదాం కాదు అక్క. నాకు అమ్మానాన్నలని చూడాలని ఉంది. నా గుండెని ఎవరు కోసినట్టు అనిపిస్తుంది అక్క. నేను చెప్పేది విను. ఇప్పుడే అమ్మా వాళ్లకి తెలిస్తే ఆ గొడవ పెద్దది అవుతుంది కాని తగ్గదు. అంతేకాదు మామయ్యగారు, మీ నాన్న మంచి స్నేహితులు. దీనివల్ల ఆ స్నేహం కూడా చెడిపోతుందివాడు వచ్చేదాకా కొంచెం ఓర్పుగా ఉండు. నా మాట విను ప్లీజ్ అక్క. మీరు అలా అనకండి పెద్దవారు. మీకు అన్నీ తెలుసు. మీరు చెప్పినట్టే చేద్దాము. నేను కిందకి వెళతాను. అసలు కింద
ఏం జరుగుతుందో చూస్తాను. అలాగే అక్క మామయ్యగారు వాడి విషయం ఏమన్నా తెలిసిందా లేదమ్మా? ఆయన ఏరి బయట ఉన్నాడు. అమ్మా వాడికి ఫోన్ ట్రై తున్నాడు. ఫోన్ ఎత్తటం లేదు. అసలు ఏమైంది అమ్మా? ఆ అమ్మాయి ఏమన్నా చెప్పిందా? నా ఫ్రెండ్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. వాడికి నేనేమని సమాధానం చెప్పాలి? ఇప్పుడు అప్పటికి టైం 1 గంట అయింది. అందరూ వారికోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో 2 గంటలు దాటింది. వారు వచ్చారు. కారులోనుంచి తూలుతూ దిగుతున్నాడు. వాడిని చూస్తేనే అర్థమవుతుంది అక్కడ అందరికీ తాగివచ్చాడు అని. తాగి తూలుకుంటూ వచ్చి, నాన్న నాకు మీరు అన్యాయం చేశారు అని అంటూ ఉన్నాడు. అప్పుడు అక్క ఇప్పుడేమీ మాట్లాడవద్దు, రేపు మాట్లాడుకుందాం మామయ్యగారు మరిదిగారు తాగేసి ఉన్నాడు. రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏది మాట్లాడినా గొడవే అవుతుంది. ఏమండి మరిదిని తీసుకుని లోపల పడుకోబెట్టి మీరు ఈ రాత్రికి అక్కడే పడుకోండి మామయ్య అత్తయ్య అందరూ వెళ్ళి పడుకోండి, నేను ఆ అమ్మాయి దగ్గర పడుకుంటాను, రేపు మాట్లాడుకుందాం సరే అని చెప్పి అందరూ పడుకోవటానికి ఉపక్రమించారు. కాని ఎవ్వరూ నిద్రపోలేదు. తెల్లవారే అందరూ సమావేశమయ్యారు. ముందుగా మామయ్యగారు, ఏంట్రా నీ సమస్య? ఎందుకు ఆ అమ్మాయిని అలా బాధపడుతున్నావు? నాకు అది నచ్చలేదు. నాకు అది వద్దు. నోరు మూస్తావా? కారణం లేకుండా వద్దు అంటే చూస్తూ ఊరుకోటానికి ఇక్కడ మేము ఏమన్నా గాజులు తొడుక్కుని ఉన్నాము అనుకుంటున్నావా? చెంప పగలగొడతాను అని మామయ్యగారు చెయ్యెత్తారు. ఊరుకోండి మామయ్యగారు అంటూ అక్క ఆపింది. అది కాదు మరిది, కారణం ఉండాలి కదా. దానికి కాలేజీలో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా మీకు? అంటే ఆ అమ్మాయి ఎవరినన్నా ప్రేమించిందా? లేదు. మరి అదేగా దాని తెలివితేటలు. అది ఎవరిని ప్రేమించలేదు. అట చిన్నప్పటినుంచి నన్నే ప్రేమిస్తుంది అట. కాని నన్ను ప్రేమించమని దాని కాలేజీలో మగవాళ్లు అందరూ దాని వెనకాలే పడేవారట. అది ఎవరికీ కనెక్ట్ అవ్వలేదు అట. అన్నీ అబద్ధపు మాటలు. అంతమంది వెంటపడితే ఈ రోజుల్లో ఎవరితో ఒకరికి కనెక్ట్ అవ్వకుండా ఎవరు ఉంటారు? నన్ను మరీ పిచ్చివాడిని చేస్తుంది. ఇంతలో నేను అంటే నా పేరు ఇషిత. ఆయన దగ్గరికి వెళ్ళి, నేను చిన్నప్పటినుంచి నిన్నే ప్రేమిస్తూ ఉంటే నేను ఎవరినో ఎందుకు ప్రేమిస్తాను? ఆకాష్, నా మనసులో నువ్వు ఉండంగా నేను అలా ఎందుకు చేస్తాను? కారణం అది కాదు, ఏదో ఉంది. అది తప్పించుకోవడానికి నామీద నిందలు వేస్తున్నావు. చెప్పు ఆకాష్. అవన్నీ అనవసరపు మాటలు. నువ్వు నాకు వద్దు ఇషితా. మనం ఇద్దరం విడిపోదాం. సరే విడిపోదాం. నువ్వు సరైన కారణం చెప్పు, విడిపోదాం. కారణం చెప్పానుగా. నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అంతే. ఆకాష్, అనవసరంగా నా క్యారెక్టర్ మీద నిందలు వేయకు, ఏం ఆధారం లేకుండా. ఇవన్నీ నాకు అనవసరం. నాకు నువ్వు వద్దు ఇషితా. అదే కదా కారణం చెప్పమంటున్నాను. పోనీ నేను చెప్పనా? అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆకాష్, నీ ఫోన్ ఎక్కడా? నా ఫోన్ అంటూ జేబులో వెతుక్కుంటున్నాడు. ఆకాష్ వెతుక్కోమాక, ఆకాష్ ఇదిగో నీ ఫోన్ ఓపెన్ చేయి, లేకపోతే నేను చెయ్యనా అని పాస్వర్డ్ టైప్ చేసి మామయ్యగారికి అక్కడ ఉన్న అందరికీ చూపించాను. ఆకాష్ ఏం మాట్లాడకుండా అలాగే నుంచుని ఉండిపోయాడు. ఇప్పుడు మాట్లాడు ఆకాష్. ఇప్పుడుదాకా నామీద నిందలు వేశావుగా, ఇప్పుడు మాట్లాడు. అది నేను ఆ అమ్మాయిని నేను 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. మరి ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావురా అని మామయ్యగారు అడుగుతూ ఉంటే నేను చెప్తాను మామయ్యగారు, ఆ అమ్మాయి మీ అబ్బాయి పక్కా ప్లాన్తోనే ఇది చేశారు మామయ్య. అంటే మీరు నన్ను చేసుకోను అంటే మీరు ఊరుకోరు, పైగా ఇంట్లోనుంచి గెంటేస్తారు ఏమో అని వాళ్లకి అనుమానం వచ్చింది. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు అని ఆయనకి తెలుసు. అందుకే పక్కా ప్లాన్తో పెళ్లి చేసుకుని మొదటి రాత్రి ఏదో ఒకటి గొడవ పెట్టుకోవాలి అనుకున్నారు. కాని నా దగ్గర ఏమీ తప్పు దొరకలేదు కాబట్టి ఆ ప్రేమ విషయం ఏదో ఒకటి దొరుకుతుందా అని చూశారు. అది కూడా దొరకలే. నిన్ను ఎవరన్నా ప్రేమించారా అన్నారు. అది దొరికింది. రీజన్, నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి విడిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఎందుకంటే మీరు చేసిన పెళ్లి పెటాకులు అయింది కాబట్టి. ఒక 5 నెలలలో 6 నెలలో లేక సంవత్సరమో ఆగి నేను తనని చేసుకుంటాను నానా అని చెబితే మొదటి సంబంధం నేను చూసి చేసి వాడిని బాధపెట్టాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని ఆయన నమ్మకం. అంతేకదా అండి. పాపం దొరికిపోయిన దొంగలా ఫేస్ పెట్టారు. ఇదంతా నీకు ఎలా తెలిసింది? అది మామయ్యగారు నిన్న రాత్రి నాతో మాట్లాడుతున్నంతసేపు ఆయన ఫోన్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ ఉన్నారు. నాకు అనుమానం వచ్చింది. ఎంతసేపు నిన్ను ఎవరైనా ప్రేమించారా, నువ్వు ఎవరినన్నా ప్రేమించావని అడుగుతూ ఉంటే
నాకు అనుమానం వచ్చింది. ఏదో ఒక రకంగా నాతో గొడవ పెట్టుకునేటట్టుగా మాట్లాడారు. ఆ గొడవలో ఆయన ఫోన్ మర్చిపోయి అక్కడినుంచి వెళ్ళిపోయారు. మీ అబ్బాయి చేసిన తప్పు అదే ఫోన్ మర్చిపోవటం. ఆయన మెసేజలు చెక్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ నొక్కటం నేను చూశాను. ఆయన వెళ్ళిన కాసేపటికి అక్క నాతో మాట్లాడి కిందకి వచ్చినప్పుడు నాకు అనుమానం వచ్చి ఆ ఫోన్ అంతా చెక్ చేశాను. ఆ ఫోన్లో అన్ని మెసేజలు చదువుతుంటే నా గుండె దడదడలాడింది. మామగారు, ఇదిగోండి చూడండి, అన్ని మెసేజలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి అనే పాటికి ఒక్కసారిగా నా చేతుల్లోనుంచి ఫోన్ లాగేసుకున్నాడు ఆకాష్. ఇంతలో మామయ్యగారు వాడి దగ్గరనుంచి ఫోన్ తీసుకుని అన్నీ చూశారు. ఏంట్రా, ఇది నువ్వు చేసిన పనివల్ల ఆ అమ్మాయి జీవితం అన్యాయమైపోయింది కదా. ఇప్పుడు నేను ఈ అమ్మాయికి, నా ఫ్రెండ్కి ఏమని సమాధానం చెప్పాలి రా. ఇంతలో నేను ఆకాష్ దగ్గరికి వెళ్ళి, ఆకాష్, నా క్యారెక్టర్ బ్యాక్ చేయాలి అనుకున్నావు కదా, ఇలా తలకిందులు అవుతుందని అనుకోలేదు కదూ. అమ్మ, నేను ఏదో ఒకటి మాట్లాడి ఆడిని ఒప్పిస్తాను తల్లి అని మామయ్యగారు అంటూ ఉంటే వద్దు మామయ్యగారు, నాకు ఈయనవద్దు. అదేమిటమ్మా, ఆడపిల్ల జీవితం నేను ఎలా నాశనం చేస్తాను? మీరేం నాశనం చేశారు? మామయ్యగారు చేసే నాశనమంతా మీ అబ్బాయి చెయ్యనే చేశాడు. ఇంకా నాకు ఈయనవద్దు మామయ్యగారు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కాని ఒక్క పర్మిషన్ ఇస్తారా? ఏంటి తల్లి? అప్పుడు ఆకాష్ దగ్గరికి వెళ్ళి, ఆకాష్, నువ్వు చేసిన ఈ పనివల్ల నా జీవితమే కాదు, మీ నాన్న, మా నాన్న స్నేహం కూడా చెడిపోయింది. అంతా నీవల్ల అని లాగిపెట్టి చెంపమీద ఒక్కటి కొట్టాను. అంత కోపం వచ్చింది తనమీద. మామయ్యగారు, ఇక నేను వెళ్ళొస్తాను. సారీ మామయ్యగారు, అత్తయ్యగారు, నేను వెళ్తాను. అక్క, నువ్వు నాకెంతో ఓదార్పునిచ్చావు. నేను అంత బాధలో ఉన్నప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చేయకపోయినా, ఎంతమంది ఈ ఇంట్లో ఉండి సూటిపోటి మాటలు అంటూ ఉన్నా నువ్వు దగ్గరికి తీసుకుని నాకు ఓదార్పునిచ్చావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అక్క. ఇక నేను వెళ్తాను. అదేమిటమ్మా, పెద్దవాళ్లం మేముండంగా మేము మాట్లాడుకుంటాం కదా, నువ్వే నిర్ణయం తీసుకోవడం కరెక్టేనా అని మామయ్యగారు అంటూ ఉంటే ఇంకా నయం తీసుకోవటానికి ఏముంది మామయ్యగారు, ఏదో ఒక కారణం చెప్పి పెళ్లివద్దన్నా పర్వాలేదు, పీటలమీదదాకా వచ్చి పెళ్లి ఆగిపోయినా బాధపడేదాని కాదు. కాని ఆయన కాదు, వాడు నా క్యారెక్టర్ మీద నిందవేశాడు. నేను ఎలా భరించగలను మామయ్యగారు? ఏ ఆడదైనా ఎలా భరిస్తుంది? ఇక నాకు వాడు వద్దు మామయ్యగారు. అమ్మా, నాన్నకి నేను చెప్పుకుంటాను సమాధానం. నన్ను వెళ్ళనీయండి. ఇక్కడ ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు. సరే అమ్మా, కనీసం కార్లో అయినా దింపివస్తాను. వద్దు మామయ్యగారు, నేను ఒంటరిగానే వెళతాను. మీ అబ్బాయి చేసినదానికి నా జీవితం ఒంటరిదైపోయింది కదా అని అక్కడినుంచి బయలుదేరి ఇంటికి వచ్చి అమ్మానాన్నతో జరిగిందంతా చెప్పాను. అమ్మా నాన్న బోరుమని ఏడవటం మొదలుపెట్టారు. ఇంతలో వెనకాలే మా మామయ్యగారు కారు వేసుకుని వచ్చి నాన్న కాళ్లు పట్టుకుని క్షమాపణ అడిగారు. నువ్వేం చేస్తావులేరా, ఇప్పుడు నా కూతురు జీవితమే కదా అన్యాయమైపోయింది. ఇక్కడినుంచి వెళ్ళిపోరా, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడే ఓపిక కూడా మాకు లేదు. మామయ్యగారిని పంపించేశారు. అలా నెల గడిచింది. 6 నెలలు గడిచాయి. సంవత్సరం గడిచింది. పాత రోజులు అన్నీ మరిచిపోయాను. నేను చక్కగా నాన్న తెచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసుకున్నాను. మంచిగా జాబ్లో సెటిల్ అయ్యాను. ఆయన నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నాకు ఒక బాబు కూడా పుట్టాడు. అప్పుడు అందరూ నన్ను తొందరపడ్డావు అన్నారు. చాలా నిందలు వేశారు. దీనికి పొగరెక్కు భర్తని వదిలేసి వచ్చింది అని ఎంతోమంది ఆడిపోసుకున్నారు. కాని నేను ధైర్యంగా నిలబడ్డాను. దానికి కారణం మా అమ్మానాన్న. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను తీసుకున్న ఆ నిర్ణయం కరెక్టేనని. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని మంచి పనే చేశాను అని. ఎవరు ఏమనుకున్నా నాకు మా అమ్మ, నాన్న, మా మాజీ మామయ్యగారు తోడువల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. మా అక్క కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అని నాకు సపోర్ట్ చేసింది. ఎంతమంది ఎన్ని అన్నా కూడా ఇది నా జీవితం.